హాయ్ అండి. ఈరోజు రెసిపీ పప్పుచారు. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కందిబ్యాళ్ళు వేసుకోవాలి. వీటిని నీళ్లు వేసి బాగా నీట్గా 2 సార్లు కడుక్కోవాలి. కడిగి పెట్టుకున్న బ్యాళ్ళల్లో ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5-6 టమోటాలు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజునైన చింతపండు తీసుకొని ఇందులోనే వేయాలి. తర్వాత 7-8 ఎండుమిర్చీలు తీసుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలి, స్పైసీగా కావాలనుకుంటే ఇంకా 2 యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి వేసిన తర్వాత 1 స్పూన్ పసుపు వేయాలి. తర్వాత కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టాలి. ఇది ఉడికేలోపు పక్కన ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, లైట్గా కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటుందని వేసాను. చూడండి, పప్పు ఉడికిపోయింది. 3 విజిల్స్ వచ్చాక మూత తీసేసుకోవాలి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఎక్స్ట్రా వాటర్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇందులో ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎనపాలండి. ఇలా ఎనపాలి. తర్వాత ఇక్కడ పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్ స్టవ్ మీద పెట్టుకొని ఇది వేగుతూ ఉంటుంది. అంతలోపు మనం ఉడకబెట్టుకున్న పప్పును మెత్తగా చేసుకున్నాం కదా, అందులో తీసి పెట్టుకున్న వాటర్ వేసుకోవాలి. అలాగే మీకు గట్టిగా కావాలంటే ఇలాగే పోపు వేసుకోవచ్చు, లేదంటే లూజ్గా కావాలంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసాను. చూడండి, పోపు పెట్టుకున్నాం కదా, ఇది వేగుతుంది. బాగా వేగాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత పప్పులో వేసుకోవాలి. వెంటనే మూత పెట్టేసుకోవాలి, ఎందుకంటే పోపు ఫ్లేవర్ పోకోకుండా. చూడండి, స్టవ్ వెలిగించి తర్వాత ఈ పప్పు అనేది ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత దించేసుకోవాలి. అంతే అండి, పప్పుచారు రెడీ.